హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు మా షైనీ పాపని, మా చెల్లెలు, మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. సో మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ తను మృదుల, ఇది తెలుసు కదా, మా బుడ్డి మొక్కంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా షైనీ ఫ్రాక్ కలెక్షన్ చేస్తున్నాను మొత్తము. సో మీ ఫ్రాక్స్ మంచి మంచి కలెక్షన్ ఉంది మా షైనీ దగ్గర. ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. సో ఆ కలెక్షన్ మొత్తం నేను మీకు షేర్ చేస్తాను. మీరు కూడా చూసి ఏ ఫ్రాక్ బాగుందో నాకు కామెంట్ చేయండి. పక్కనే ఫోటో కూడా యాడ్ చేస్తాను. చాలా మంచి కలెక్షన్ ఉంది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు మరి ఆలస్యం, వెళ్ళిపోదామా బ్లాగ్లోకి? రండి మరి. ఫస్ట్ ఫ్రాక్ అండి, ఇది ఎల్లో కలర్. తీయడమే ఎల్లో కలర్ తీసాను. మొన్న అత్త వాళ్ళ కూతుర్ది పెళ్లి కోసం హల్దీ ఫంక్షన్ జరుగుతుంది కదా, హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పి ఈ ఫ్రాక్ కొనుక్కుంది. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. చూడండి, ఇట్లా వచ్చిందనమాట బాడీ మొత్తము. సో ఫ్రాక్ అంతా ఇలా వచ్చిందనమాట. అక్కడక్కడ పూలు వచ్చాయన్నమాట. థ్రెడ్ తోటి ఇలా పూలు వచ్చాయన్నమాట. చాలా బాగుంది వర్క్ అయితే. చూసారా ఎంత బాగుందో. సో దీని కాస్ట్ ఎంతో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎంత చేయని ఫ్రాక్ కాస్ట్? 5,000. ఆఫర్లు ఎంత వచ్చిందో తెలియదు కానీ 70% ఆఫర్. స్టెప్ బేబీ ఉంది 70% ఆఫ్ అంటే 1500 2000 ఉంటుంది. 2500. 2500 అంటండి. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. చూడండి మొత్తం ఇట్లా వచ్చేసింది. ఇట్లా వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంది ఫ్రాక్. ఏది చేయని చూడండి, నాకు సరిపోయింది. మా షైని నా ఎత్తుంది. చాలా బాగుంది ఫ్రాక్. ఇదిగోండి ఫస్ట్ ఫ్రాక్ ఇదనమాట. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫ్రాక్ కూడా. అక్కడక్కడ ఇట్లాగా చెంకీ వర్క్ వచ్చింది అనమాట. ఈ ఫ్రాక్ మొత్తం ఇట్లా చెంకీ వర్క్ వచ్చింది. సో కింద ఏమన్నా ఇట్లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో చాలా బాగుంది ఫ్రాక్. వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంది ఆ రోజు. అది ఇది ఫస్ట్ ఫ్రాక్. ఇది నెక్స్ట్ ఫ్రాక్ అండి. సో పింక్ అండ్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, పింక్ సిల్వర్లో. సో చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. లాస్ట్ ఇయర్ విక్కీ బర్త్డే తీసుకుంది ఈ ఫ్రాక్. ఇక్కడ షాప్లో, అభినయ షాప్లోనే తీసుకున్నాను. నేనే వెళ్ళి తీసుకున్నాను అండి. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే. సో దీని కాస్ట్ వచ్చేసి 2500 అయిందనమాట. సో ఇలా రఫిల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. తర్వాత ఇట్లాగా చింకీలాగా వచ్చిందనమాట. ఇది పెయింట్ మొత్తము. సో పోదు, మనం ఉతికినా కూడా పోదు. చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుందండి వర్క్. సో ఇలా వచ్చేసింది అనమాట ఫ్రాక్ అంతా. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఫ్రాక్. చూడండి, మా షైని పాప డ్రెస్లు అన్నీ నా సైజే అండి. నా ఎత్తుంది అది ఇప్పుడే. ఇది ఇయర్ మా తమ్ముడు విక్కీ వాడు బర్త్డేకి తీసుకుందంట ఈ ఫ్రాక్. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బ్లూ కలర్ కాంబినేషన్లో ఇట్లా చిన్న చిన్నవి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట అంతా. సో ఇట్లా కుచ్చులాగా వచ్చినాయి 3 స్టెప్పుల కింద. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. దీనికి కూడా రఫిల్ హ్యాండ్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఇట్లా ముళ్ళ వచ్చి చాలా బాగుంది వర్క్ కానీ, కాంబినేషన్ కానీ, క్లాత్ కానీ. క్లాత్ కూడా చాలా బాగుందండి, మెత్తగా ఉంది. క్లాత్ కూడా బాగుంది. వేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది ఈ డ్రెస్ కూడా. సో నెక్స్ట్ డ్రెస్ ఇదన్నమాట. ఇదండి వైట్ కలర్ ఫ్రాకు. ఇది ఇండిపెండెన్స్ డేకి తీసుకుందంట. చెప్తుంది వెనక నుంచి ఎప్పుడు ఏది తీసుకున్నానో చెప్పక్క అని చెప్పి చెప్తుంది. సో దీనికేమో ఇట్లా నార్మల్గా నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చినాయి. సో దీనికి కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. మొత్తం ఒక ఫ్లవర్ వచ్చింది. చాలా అందంగా ఉందండి ఈ డ్రెస్ కూడా. చాలా బాగుంది. సో మొత్తం వైట్ కలర్, లోపల ఏమన్నా ఇట్లా వచ్చిందనమాట నెట్. సో నెట్ మొత్తం ఇలా వచ్చింది, డిజైన్ నెట్. చాలా అందంగా ఉంది ఈ డ్రెస్ కూడా. సో కుచ్చుకోదు అనమాట, మంచిగా కంఫర్ట్గా వేసుకుంటారు. లోపల కాటన్ లైనింగ్ ఉంది కాబట్టి కుచ్చుకోదు. చాలా బాగుంది ఈ ఫ్రాక్ కూడా. సో ఇదండి నెక్స్ట్ ఫ్రాక్. కాదు, లెహంగా అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను ఇది చిక్పేటలో తీసుకున్నాను, బెంగళూరులో. ఈ ఫ్రాక్ కూడా చాలా అందంగా ఉంటుంది వేస్తే. లెహంగా అనమాట. దీని మీద టాప్ ఎక్కడ ఉండాలా, అదిగోనా చెప్తుంది మా బుడ్డది ఎక్కడుంది చూడని. సో దీని మీద టాప్ ఇదండి, లెహంగా అనమాట. ఇది ఎంత అందంగా ఉంటుందో వేస్తే ఈ ఫ్రాకు. సో నేను ఒకసారి చిక్పేట వెళ్ళున్నాను, అప్పుడు కాస్ట్ నాకు చాలా తక్కువ అనిపించి తీసుకున్నాను. ఇది ఎంత అయింది
2000 ఏమో అయిందండి ఈ డ్రెస్. చాలా బాగుంటుంది వేసుకుంటే, గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో దాని మీదకి చున్నీ వచ్చింది అనమాట. చున్నీ వచ్చింది, లెహంగా ఇది. అది వేసుకుంటే చాలా అందంగా ఉంది. ఇది అనమాట మొత్తం చెంకీ వర్క్ అనమాట. సో చాలా గ్రాండ్గా ఉంది చూడడానికి. చెంకీ వర్క్ అండ్ థ్రెడ్ చెంకీ ఇలా వచ్చిందనమాట మొత్తము. చాలా బాగుందండి వేసుకుంటే. క్లాత్ కూడా కుచ్చుకోదు అసలు, చాలా నీట్గా ఉంది. సో ఇది కూడా ఏం క్లాత్ అంటారంటే దీన్ని టస్సర్ క్లాత్ సంథింగ్ క్రషింగ్ క్లాత్ ఏదో అంటారు దీన్ని. క్లాత్ పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. సో కింద ఇలా బార్డర్ వచ్చిందనమాట, చిన్న బార్డర్కి. ఆ బార్డర్ మొత్తం అదే చెంకి వర్క్ వచ్చింది. నైట్ వేసుకుంటే అదిరిపోయింది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా అందంగా ఉంది వేసుకుంటే. సో నెక్స్ట్ ఇది అనమాట లెహంగా. సో ఇది లెహంగా అండి ఇది. సో చాలా బాగుంటుంది ఈ లెహంగా కూడా. సో ఇది ఎల్లో కలర్ వచ్చింది మంచిగా. సో దాని మీద ఇలా కుందన్ వర్క్ వచ్చింది అనమాట. దగ్గర ఇలా కుందన్ వర్క్ వచ్చింది మొత్తం దానికి లంగాకి. తర్వాత ఇలా కట్ మోడల్ వచ్చింది అనమాట లంగా కూడా. చాలా అందంగా ఉంటుంది ఇది కూడా వేసుకుంటే. సో దా లంగాకే చున్నీ అటాచ్ అయ్యింది అనమాట. లంగాకి అటాచ్ అయ్యింది చున్నీ. సో చాలా బాగుంటుందండి వేసుకుంటే దానికి. డ్రెస్ కూడా మొత్తం చెంకీ వర్కే. సో దాని మీద అది అండి. సో దీని మీద టాప్ ఇదండి. సో ఇది కూడా బాగా హెవీగా వచ్చింది అనమాట వర్క్. చాలా గ్రాండ్గా వచ్చింది, మొత్తం కుందన్ వర్కే. ఇది కూడా మొత్తం కుందన్ వర్కే. సో అలా బీడ్స్ వచ్చినాయి అనమాట. బీడ్స్ తోటి వర్క్ చేశారు. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే. సో ఇదన్నమాట మంచి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది. సో లైట్ గ్రీన్ కలర్ మీద అలా వర్క్ వచ్చింది మొత్తం. దానికే చున్నీ వచ్చింది అనమాట. మనం సపరేట్ వేసుకోకుండా ఇట్లా వేసుకోవచ్చు. దానికి లంగాకే వచ్చింది చున్నీ. ఇదన్నమాట. నెక్స్ట్ పట్టు పావడ అనమాట, లంగా జాకెట్. సో ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. వైలెట్ తర్వాత ఇది ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సో దానికి బ్లౌజ్ వచ్చేసి పిన్ని వర్క్ చేపించింది, ఇట్లాగా మగ్గం వర్క్ చేపించింది. సో దాన్ని టసల్స్ హైలైట్ చేసింది అనమాట. వెనక వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది డ్రెస్. సో ఇట్లా చేయించిందండి మగ్గం వర్క్. బాగుంది కదా, బీడ్స్ తోటి అలా చేయించింది అనమాట. సో ఇది సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించిందండి. ఇది పట్టు పౌడర్ బాగుంటుంది వేసుకుంటే. పౌడర్ అనేది కూడా ఇది రీసెంట్గా కుట్టించింది అనమాట. సో సపరేట్గా క్లాత్, పట్టు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని కుట్టించింది అనమాట. మంచి పట్టు క్లాత్, కంచి పట్టు అనమాట ఇది. సో మంచి పట్టు క్లాత్ తోటి అలాగ లంగా కుట్టించి దానికి బ్లౌజ్ సపరేట్గా హాఫ్ పట్టు ఉంటుంది కదా, హాఫ్ పట్టు తీసుకొని దానికి దాంట్లో వచ్చిన అది బార్డర్, దాంట్లో వచ్చిన బిగ్ బార్డర్ వచ్చింది దానికి. సో దాంట్లో వచ్చిన బార్డర్ని ఇలా హ్యాండ్స్కి వేయించి డిజైన్ చేయించింది అనమాట. దానికి మగ్గం వర్క్ వేయించింది. చాలా బాగుంటుందండి ఇది కూడా వేసుకుంటే. ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టించింది అనమాట కింద. సో ఇదనమాట మంచి బ్లూ కలర్, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే. సూపర్ ఉంటుంది వేసుకుంటే ఇది. సో మంచిగా అట్లాగా బీడ్స్ తోటి వర్క్ చేయించింది చిన్న చిన్న. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నదే లంగా ఓని అనమాట. ఇది మా షైని బర్త్డే కోసం అని చెప్పి మా పిన్ని తీసుకుంది, కంచి పట్టు ఇది కూడా. సో క్లాత్ తీసుకొని సపరేట్గా కుట్టించింది. మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట. చాలా బాగుంటుందండి వేసుకుంటే. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాకు తెలిసి వ్లాగ్స్లో, నా వ్లాగ్స్లో ఉంది ఆల్రెడీ డ్రెస్. సో దాని మీదకి బ్లౌజ్ ఇది అనమాట. సో బ్లౌజ్కి సింపుల్గా వర్క్ చేయించింది, దాంట్లోనే వచ్చింది క్లాత్లోనే. క్లాత్ తీసుకున్నప్పుడే బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో దానికి ఇట్లా సింపుల్గా వర్క్ చేయించింది అనమాట బీడ్స్ తోటి. కనిపిస్తుందా మీకు? చాలా బాగుంది. దానికి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టించింది అనమాట. తర్వాత దానికి ఇట్లా బీడ్స్ని హైలైట్ చేసింది. మేకప్ వేస్తుంది, చూడండి నాకు కూడా వస్తుంది. చేస్తుంది కదా మేకప్ వేసేది. ఇదొకటి సో ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించి దానికి ఇలాగ బీడ్స్ హ్యాంగ్ చేసింది అనమాట. సో బీడ్స్ తోటి ఇలా వర్క్ చేయించింది సింపుల్గా. చాలా బాగుందండి వేసుకుంటే. తర్వాత వెనకాల టస్సల్స్ని ఇలా హైలైట్ చేసింది. సో ఇట్లా మూడు వచ్చేలాగా హైలైట్ చేసింది అనమాట. సో ఇది కూడా హాఫ్ పట్టు లాగే వచ్చింది, కుచ్చుకోదండి, చాలా బాగుంటుంది ఇది కూడా. దాని మీదకి ఇలా ఓని సెట్ చేసింది అనమాట పిన్ని. సో ఓని అనమాట ఇది.
సపరేట్గా క్లాత్ తీసుకుంది ఓనీ కోసం అని చెప్పి సపరేట్గా తీసుకుంది అనమాట. చాలా బాగుంది అది వేసుకుంటే. ఇది కూడా ఇట్లా వచ్చింది అనమాట, ఓనీ ఇట్లా వచ్చింది. సో చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ డ్రెస్ కూడా. సో ఇదండి మా చైన్. ఇది రీసెంట్ ఫ్రాక్ కలెక్షన్ ఇదంతా. సో మీకు దీంట్లో ఏ ఫ్రాక్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా, సరేనా? సరే అండి, ఇది ఇవాళ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Please like and share, subscribe. No action, that's good. Hi.